ఇలా బీసీలందరూ ఇక్కడ మెహతార్లు తప్ప ఏ గ్రూప్లో మెహతార్లు తప్ప, మెహతార్లు అంటే 100% ప్రవక్త నమ్ముకున్న ముస్లింలే కదా. ఇక్కడ ముస్లింలు ఏ గ్రూప్లో ఉండబడే అందరితో రిజర్వేషన్ పంచుకుంటున్నారు. ఓకే, బి గ్రూప్లో 5వ క్రమ సంఖ్యలో దూదియక్లా, లద్దాఫ్, పింజారీ, నూర్ బాషా, దూదియక్లా, లద్దాఫ్, నూర్ బాషా, పింజారీ వీళ్ళు ముస్లింలే కదా. హిందువులు బీసీలు ఉన్న లిస్టులో బీసీ రిజర్వేషన్లకు వాళ్ళు అర్హులైన కదా. బీసీలో ఈ గ్రూప్ కూడా ఉన్నది కదా. ఈ గ్రూప్లో 14 బీసీ వర్గాలను చేర్చి ఈ గ్రూప్లో ఇచ్చారుగా. బీసీ రిజర్వేషన్లలోనే ఏ గ్రూపులో ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముకున్న హిందువులు, అది మహమ్మద్ ప్రవక్త నమ్ముకున్న ముస్లింలు తీసుకున్నారు. బి గ్రూప్లో హిందువులు, ప్రవక్త నమ్ముకున్న ముస్లిం రిజర్వేషన్ పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ గ్రూప్లో 14 ముస్లిం వర్గాలు పొందుతున్నారు. ముస్లింలకు సమానత్వం అనేది ప్రపంచంలో ఇక్కడ లేదు కాబట్టి బీసీ వర్గాల్లో ముస్లిం కూడా చేర్చారు. ఇది అమలు జరగవచ్చునా? ఓకే, బీసీలో రాని ముస్లిం వర్గాలు ఓసీలో కూడా ఉంటారు. అంటే ముస్లింలందరినీ ఒకే వర్గంలో చేర్చలేదు కదా. వాళ్ళని ఏ గ్రూప్లో చేర్చారు, బి గ్రూప్లో చేర్చారు, ఈ గ్రూప్లో చేర్చారు, బీసీలో. ఆయన ఇంకా డెవలప్ అయిన ముస్లింలు కూడా ఉన్నారు, ముస్లిం వర్గాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ఓసీ లిస్టు. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇందులో కమ్మ వాళ్ళు ఉంటారు, రెడ్డి ఉంటారు, వైశ్యులు ఉంటారు. కమ్మ వాళ్ళు ఉంటారు, రెడ్డిలు ఉంటారు, వైశ్యులు ఉంటారు, రాజులు ఉంటారు. ఇందులో ఈ లిస్టులో అగ్రకులాల హోదా పొందిన కులాల సంఖ్య 311. 311 కులాలు ఓసీ లిస్టులో ఉన్నాయి. ఈ ఓసీ లిస్టులో ఉన్న కులాల్లో ఆర్థికంగా పేదలుగా గుర్తించారు. ఇప్పుడు కమ్మ వాళ్ళంటే అందరికి ఇస్తలేరు కదా, రెడ్లు అంటే అందరికి ఇస్తలేరు కదా, వైశ్యులు బ్రాహ్మణులు అందరికి ఇస్తలేరు కదా. అందులో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కదా. లిస్టు ఓసీలదే కానీ ఆర్థికంగా పేదలైన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తుండ్రు. అక్కడ హిందూ కమ్మ వాళ్ళతోటి, హిందూ రెడ్లతోటి, హిందూ వైశ్యులతోటి, హిందూ రాజులతోటి, హిందూ కాపులతోటి రిజర్వేషన్లు పంచుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారా లేదా? ఈ ఓసీ లిస్టులో 163 క్రమ సంఖ్య